హాయ్ అండి, ఈరోజు మీకు ఎండేలు వేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. తప్పుడు గుండేవి తీసుకున్నాను, ఎందుకంటే అవి పసరు వాసన వస్తాయి. దాంట్లో మసాలా కంపల్సరీ వేయాలి. కానీ నేను ఎండేలు వేసి కర్రీ చేసి చూపిస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసాను. ఇవి కూడా శుభ్రం చేసుకోవాలండి. ఎండేలు తల, తోక, కాళ్ళు చిన్న చిన్నవన్నీ తీసేసేయాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి ఎండ్రేలు. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఈ విధంగా వేగిన తర్వాత బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ ఇందులో వేసేసి వేయించేసుకోవచ్చు. రొయ్యలు అనేవి పక్క తీసి పెట్టక్కర్లేదండి. ఇలా వేయించిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఏమాత్రం మాడినా కర్రీ టేస్ట్ మారిపోద్దండి, ఏ కూర అయినా సరే. ఇప్పుడు టమాటా వేసుకున్నాను. టమాటా వేసాక సాల్ట్ వేయట్లేదండి. ఎందుకు వేయట్లేదంటే సాల్ట్ వేయడం వల్ల రొయ్యలకు పట్టేస్తుందండి సాల్ట్. దాని గురించి సాల్ట్ వేయట్లేదు. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొద్దిగానే, ఇవి కూడా త్వరగా పీల్చేసుకుంటాయి. దాని గురించి సాల్ట్ ఎక్కువ వేయట్లేదు, చూసి వేసుకుందాం. కర్రీలో మూత పెట్టేసుకునండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా, అడగట్టకుండా ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. మూత పెట్టేస్తే ఎక్కువసేపు అలా మగ్గుతూ ఉంటాయండి. వాటర్కే అలా మగ్గడం వల్ల టేస్ట్ బాగుంటుందంటండి. చిక్కుడుకాయలైనా ఏదైనా ఏ కర్రీ అయినా అలా మగ్గించి వండితేనే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. కారం వేసాక 1 మినిట్ వేయించాలి. వెంటనే వాటర్ పోసేద్దు. చూసారా, ఈ విధంగా వేయించిన తర్వాత 2 కప్పులు వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కట్ చేసుకోవాలి, ఎందుకంటే తీసేసే వాళ్ళు ఉంటారు కదండి, కొత్తిమీర తీసి పక్కన పెట్టేస్తారు కదా. అలా తీయకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల కర్రీలో కలిసిపోతే తీసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా సాల్ట్ చూసి వేసేసుకుందాం. వేసి సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఇవి బాగా దగ్గర అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టి ఉడికించాలండి. చూసారా, థిక్నెస్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం గ్రేవీ థిక్నెస్ కావాలి. చూసారా, ఈ విధంగా గ్రేవీ థిక్నెస్ దగ్గరగా వచ్చేసిన తర్వాత చూసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని గాజు బౌల్లో తీసేసుకుందామండి, సర్వింగ్ బౌల్లోకి. టేస్ట్ అన్నీ కూడా చాలా సరిపోయినాయి కరెక్ట్గానే. ఉప్పు అదిని చూసారా, చాలా టేస్ట్గా ఉంది, చాలా